హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఎన్డీబీఏ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రాబ్లం చూసినట్లయితే అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ ప్రాబ్లం స్టేట్మెంట్ రీడ్ చేద్దాం. The provided code stub reads two integers from standard input A and B. Add code to print 3 lines. సో ఈ కోడ్లో 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి యూజ్ చేసుకోమంటున్నారు. ఈ 2 ఇన్పుట్స్ని యూజ్ చేసుకొని ఈ 3 లైన్స్లో ఇంప్లిమెంట్ చేయమంటున్నారు. ద ఫస్ట్ లైన్ కంటైన్స్ ద సమ్ ఆఫ్ ద 2 నంబర్స్. ఫస్ట్ లైన్లో ఆ 2 నంబర్స్ సమ్ చేయమన్నారు. ద సెకండ్ లైన్ కంటైన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 నంబర్స్ ఫస్ట్ అండ్ సెకండ్. సో ఈ 2 నంబర్స్కి డిఫరెన్స్ సెకండ్ లైన్లో చేయమంటున్నారు. అండ్ ద థర్డ్ లైన్ కంటైన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నంబర్స్. సో థర్డ్ లైన్లో ఆ 2 నంబర్స్కి ప్రొడక్ట్ చేయమంటున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, A = 3 అండ్ B = 5 అని. ఇక్కడ వాళ్ళు అవుట్పుట్ ఎలా వస్తుందో కూడా ఇచ్చారు. ఫస్ట్ 8 వచ్చింది, అంటే 3 + 5 = 8. అండ్ సెకండ్ వన్ -2 వచ్చింది, 3 - 5 = -2. అట్ ద సేమ్ టైం లాస్ట్ వన్ 15 వచ్చింది, 3 × 5 15 వస్తుంది. సో హ్యాకర్ ర్యాంక్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ ప్రాబ్లంకి ప్రాబ్లం స్టేట్మెంట్ క్లియర్గా ఉంటుంది, దానికి ఒక ఎగ్జాంపుల్ ఉండిద్ది. అండ్ అదేవిధంగా ఇన్పుట్ ఫార్మాట్ ఎలా ఇవ్వాలో ఉండిద్ది. దాంట్లో ఏమన్నా కన్స్ట్రైంట్ మీన్స్ రెస్ట్రిక్షన్స్, ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే ముందే మెన్షన్ చేస్తారు. అవుట్పుట్ ఫార్మాట్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుందో ఇట్లా చూపిస్తారు వాళ్ళే. అండ్ సేమ్ అవుట్పుట్ ఫార్మాట్ ఎలా రావాలో కూడా చెప్తారు. శాంపుల్ ఇన్పుట్ ఇస్తారు అండ్ శాంపుల్ అవుట్పుట్ ఇస్తారు. ఇది మన హ్యాకర్ ర్యాంక్లో మనకి చాలా ప్లస్ పాయింట్. సో ఇట్లా ఇవ్వటం వల్ల జస్ట్ కోడింగే కాదు, ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలో అవి కూడా తెలుస్తాయి. సో ఇప్పుడు కోడ్ ఎలా రాయాలంటే అట్లకి ఫస్ట్ ఇవి చిన్న ప్రోగ్రామ్స్ కాబట్టి మన లాజిక్ ఎక్కువే ఉండదు. ముందు డిఫికల్ట్ లెవెల్స్ పెరిగే ఉంది, లాజిక్ వస్తూ ఉండిద్ది. ఇక్కడ మనం మెయిన్గా నేర్చుకునేది ఏంటంటే సింటాక్స్ ఎలా రాయాలి అని. ఫస్ట్ ఇక్కడ మనకి ఇన్పుట్స్ 2 ఉన్నాయి, ఏ అండ్ బి. ఎట్లా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఏ = ఇన్పుట్ ఆఫ్ ఏ అనేది నెంబర్ కాబట్టి సో ఇంట్ అనేది తీసుకున్నాం, ఇంట్ ఇన్పుట్ ఆఫ్. సో ఏ = ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటాం, లేకపోతే ఏ = ఇన్పుట్ ఆఫ్ అని తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. కాబట్టి మనం పర్టికులర్గా ఏ అనేది నెంబర్ అని తెలుసు కాబట్టి ఇంట్ అనేది యూజ్ చేసాం. అలా కాకుండా జస్ట్ ఏ = ఇన్పుట్ ఆఫ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ B = ఇన్పుట్ ఆఫ్. సో మన ఇన్పుట్ అనేది రీడ్ చేసాం, దీన్ని రీడ్ చేయడం అంటారు. ఏ = ఇన్పుట్ ఆఫ్, B = ఇన్పుట్ ఆఫ్. అండ్ ఇప్పుడు మన కోడ్ని రాసుకుందాం. ఇది ఏదో ఒక వేరియబుల్, మన వేరియబుల్ నేమ్ ఏదైనా మనం ఇవ్వచ్చు. నేను క్యాపిటల్ ఏ అని ఇచ్చా, లేకపోతే క్యాపిటల్ X ఇద్దాం, ఆల్రెడీ ఏ పైన ఇన్పుట్ ఉంది కాబట్టి. ఏ = ఫస్ట్ లైన్లో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, ఎడిషన్ సమ్ చేయమంటున్నారు ఈ 2 నెంబర్స్ని. సో A + B. సెకండ్ లైన్లో వాళ్ళకి ఏం కావాలి, ఇక్కడ డిఫరెన్స్ అడిగారు ఈ 2 నెంబర్స్కి. సో ఇక్కడ ఒక వేరియబుల్, మన వైఏ కాదు, ఏ వేరియబుల్ నేమ్ ఏవైనా ఇవ్వచ్చు. y = A - B. అండ్ థర్డ్ లైన్లో ఈ 2 నెంబర్స్కి ప్రొడక్ట్ అడిగారు, సో మల్టిప్లై చేయమంటున్నారు. z = A యాస్ట్రిక్ యూజ్ చేయాలి ప్రొడక్ట్కి. యాస్ట్రిక్ మీన్స్ స్టార్. సో నెక్స్ట్ లైన్లో అన్నీ ఒకదానికి కింద ఒకటి ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఏ క్యాప్స్ ఏ. సో ఈ వేరియబుల్ క్యాప్స్ X. ఇక్కడైతే ఏమే వేరియబుల్లో రిజల్ట్ వచ్చిద్దో
అదే వేరియబుల్ మనం ఏడ మన ప్రింట్ లో యూజ్ చేసుకుంటే ఆ రిజల్ట్ వచ్చేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ y ప్రింట్ z. ఇక్కడ ఈ ప్రాబ్లం మళ్ళీ ఒకటి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, ఇక్కడ నేను ఎక్స్ పెట్టే కోట్స్ డబుల్ కోట్స్ ఎందుకు పెట్టలేదంటే, ఇప్పుడు డబుల్ కోట్స్ పెడితే జస్ట్ మనకి అక్కడ ఏమి ఇస్తే అదే ప్రింట్ అవుతుంది. అలా డబుల్ కోట్స్ పెట్టకపోతే అది ఒక వేరియబుల్ కింద మీనింగ్. ఆ వేరియబుల్ లో మన ఎబో కోడ్ లో లాజిక్ ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తామో ఆ లాజిక్ రిజల్ట్ ప్రింట్ చేసుకోవడానికి డబుల్ కోట్స్ యూజ్ చేయం. సో ప్రింట్ అనేది ఒకదాని కింద ఒకటి ఎందుకు ఇచ్చానంటే, ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇచ్చింది కానీ ఒకదాని కింద ఒకటి, అండ్ శాంపుల్ అవుట్పుట్ లో కూడా ఒక రిజల్ట్ కింద ఒకటి ఇచ్చారు 3 లైన్స్ కి. సో మనకి ఇప్పుడు కోడ్ రన్ చేస్తే యువర్ అవుట్పుట్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ బోత్ మ్యాచ్ అయినాయి. సో మనకి కోడ్ అనేది కరెక్ట్. ఇదే ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఇంకో వే ఎలాగంటే, జస్ట్ ఈ ఆపరేషన్స్ డైరెక్ట్ ప్రింట్ లో ఇచ్చేసినా కానీ పర్ఫామ్ అవుతాయి. చూపిస్తే ఎలాగో అవి. ప్రింట్ లో డైరెక్ట్ గా a ప్లస్ b a మైనస్ b a ఆస్ట్రిక్ b ఇలా ఇచ్చేసా, డైరెక్ట్ గా రన్ చేస్తున్నా. సో ఇలా కూడా వర్క్ అవుతుంది లాజిక్. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. మనకి సింటాక్స్ ఎలా వర్క్ అవుతుంది, ప్రతి ఒక్క లైన్ మనం ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ఈ లైన్ సేమ్ ఇదే కాపీ చేసి నేను ఎడిటర్లో వేస్తా చూడండి. దానివల్ల మనకి ప్రతి లైన్ ఎట్లాగా వర్క్ అవుతుంది అన్నీ తెలుస్తుంది. ఇక్కడ నేను జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పా కదా. సో ఇన్పుట్ ఆఫ్ అని నేను తీసేస్తా, అయినా యాజ్ టీజ్ గా వర్క్ అవుతుంది. ఇక్కడ a ఈక్వల్ టు 3 అండ్ b ఈక్వల్ టు 5 చేసామనుకో, సో ఓకే, ఇక్కడ అన్సపోర్టెడ్ ఆపరెంట్ మైనస్ సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, మనం ఇంట్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయాల్సిందే. అట్లాగే ఇట్లా చెక్ చేసుకుంటా ఉంటే మనకి తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉందా, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, మనం డిఫరెంట్ గా ఎట్లా రాయొచ్చు కోడ్. అట్లాగా మనం చెక్ చేసుకుంటా ఇక్కడ ఆన్లైన్ ఎడిటర్ లో అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉంటే డిఫికల్ట్ లెవెల్స్ కూడా ఆ సేమ్ ప్రాసెస్ లో మనం అచీవ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. 3 5. సో ఇక్కడ మీకు రిజల్ట్ కరెక్ట్ వచ్చింది చూడండి. సో నేను జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అని పెట్టినా కానీ వర్క్ అవుతుంది అనుకున్నా, కానీ అట్లాగా అవ్వలా. మనం ఇట్లాగా ఆన్లైన్ ఎడిటర్ యూజ్ చేసుకుంటే ఏ టైప్స్ లో మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ జస్ట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఓన్లీ స్ట్రింగ్స్ కి అది వర్కౌట్ అవుతుందని మనకి ఇక్కడ ఆన్లైన్ ఎడిటర్ లో చూసుకున్న తర్వాత తెలిసింది. సో అలాగా ఇది ప్యారలల్ గా ఇది కూడా ఫాలో అవుతా ఉంటే బెస్ట్ ప్రాక్టీస్. మన సింపుల్ గా ఏ కోడ్ ఇచ్చినా కానీ మనం సింపుల్ గా చేసేస్తాం. ఏ ఎగ్జామ్స్ లో అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయినా, లేకపోతే జాబ్ చేసేటప్పుడైనా కానీ. సో ఇది బెస్ట్ ప్రాక్టీస్ మనం ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలన్నా కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.